ఈరోజు స్కై బ్లూ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభం కావడం జరుగుతుంది. ఇక్కడ విచ్చేసిన అమ్మలకు, అక్కలకు, కాలనీ పెద్దలకు మరియు గ్రామ పెద్దలకు, యువకులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. కాసేపట్లో లడ్డు వేల కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం, ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి కర్తాల్ గ్రామ ప్రజలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలని కోరుతున్నాం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కర్తాల్ గ్రామ ఎంపీటీసీ గూడూరు శ్రీనివాసరెడ్డి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కర్తాల్ మండల యువకుడు, స్థానికుడు మరియు ఈ కాలనీ వాసుడు, మన యువత ఆరాధ్యం ఎర్రోళ్ళ రాఘవేందర్ యువజన సంఘాల అధ్యక్షుడు సభపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నరసింహ అన్న గారికి సభపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. యువ చైతన్య సమితి అధ్యక్షులు నార్లకంటి లక్ష్మీనారాయణ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి అన్న, పైకి రండి. బాలరాజు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముదిరాజ్ యువజన సంఘం యువ నాయకులు చిన్నమోని కృష్ణ గారు మరియు అలాగే మాదారం అన్నగారు, బాలరాజ్ అన్నగారికి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రైతు సంఘం అధ్యక్షులు బాలరాజ్ అన్నగారు, మాదారం కాలనీ వాసులు మూడ బాలరాజ్ అన్నగారు కోరుతున్నాం. చిన్నమోహన్ రమేష్ గారు కూడా, నరేష్ రావాలి, ఇక్కడ రండి, అందరూ రండి. కర్తాల్ ముదిరాజ్ సంఘం, ముదిరాజ్ యువకులు, ముదిరాజ్ మహిళలు, సైంక్లు సంఘం నుంచి మరి వినాయకుని పెట్టడం జరిగింది. మరి సంవత్సరానికి ఒకసారి వినాయకుని పెట్టుకుంటాం కాబట్టి మనకు మన పిల్లలు కానీ, మన పెద్దలు కానీ, మహిళా తల్లులు కానీ, పాడి పంటలు కానీ అన్నీ మంచిగా ఉండాలి, మంచి జరగాలి అని చెప్పేసి మరి సంవత్సరానికి ఒకసారి వినాయకునికి పూజ చేసి దాదాపు 13 రోజులు అవుతుంది వినాయకుని పెట్టి. 15 రోజులు కాబట్టి 15 రోజులు కాబట్టి వినాయకునికి మంచి పూజలు చేసి మరి ఈరోజు అందరూ ఆడుతూ పాడుతూ మరి నిమజ్జనం చేస్తారు. కాబట్టి దానికి ముదిరాజి బిడ్డలు, ముదిరాజి మహిళా తల్లులు, ముదిరాజి పెద్దలు, గ్రామ పెద్దలు, ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా బీసీ సంఘం వెంకటేష్ గారు, అదేవిధంగా రాఘవేందర్ గారు, అదేవిధంగా కిసాన్ సెల్ ప్రెసిడెంట్ బాలరాజు గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరికి పెద్దలకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంవత్సరానికి ఒకసారి మనం ఆడుతూ పాడుతూ మంచిగా వినాయకునికి పూజలు చేసి మనం తీసుకుపోయి నిమజ్జనం చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాగే ప్రతి సంవత్సరం ఆ వినాయకుని, ఆ దేవుడు మన ఆశీస్సులతోని మరి కర్తాల గ్రామ గణనాథుని నిమజ్జన ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి అన్న మన ఎంపీటీసీ గూడూరు శ్రీనివాసరెడ్డి గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ గారికి, కిసాన్ సేల్ అధ్యక్షులు బాలరాజు గారికి, కర్తాల మండల బీసీ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు తిప్పల
వెంకటేష్ గారికి, కాలనీ వాసులు చెన్నమోని కృష్ణ గారికి, గొర్రెల కాపర్ల సంఘం అధ్యక్షులు క్యామ శేఖరన్న గారికి, కురుమ యువ చైతన్య సంఘం అధ్యక్షులు నాలకంటి లక్ష్మీ నారాయణ గారికి, పెద్దలు చేగూరి రాములు గారికి, బోళ్ళ జంగయ్య గారికి, బోళ్ళ యాదయ్య గారికి, మా అన్న నా అభిమాని, నా వ్యక్తిగత అభిమాని మూడ బాలరాజు గారికి, అలాగే ముదిరా సంఘం నాయకులు మన మూడ రవి గారికి, వివేకానంద అధ్యక్షులు సిల్వేరు మాధవులు గారికి, ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులకు, అమ్మలకు, అక్కలకు, నా ముందున్నటువంటి నాయకులకు, ముఖ్యంగా ఈ శరణ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్కై బ్లూ ఫ్రెండ్స్ అసోసియేషన్ నా అన్నదమ్ములందరికీ నా హృదయపూర్వక ఉత్సవ నిమజ్జన అభినందనలు, కృతజ్ఞతలు. నిజంగా కూడా ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం వలన మనకు భక్తి శ్రద్ధలే కాకుండా ఐక్యతా భావము, మన లోపల ఒక నాయకత్వ లక్షణాలు గుమిగూడి మనం ఐక్యతగా ఉండాలనే ఒక ఆలోచన విధానం కూడా రావడము చాలా మంచి ఉద్దేశము. 33 కోట్ల దేవతలలో ముందు పూజలు అందుకునేది మన వినాయకుడే కాబట్టి అలాంటి గణనాథుని పూజలు చేసినట్టయితే మనకు ఎలాంటి విఘ్నాలున్నా తొలగిపోతాయి. మరి ముఖ్యంగా మనము కాసేపట్లో లడ్డు వేల కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి ఆ గణనాథుని లడ్డు తీసుకున్నట్టయితే విద్యాబుద్ధులతో, సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగుతామని పురాణాలు, ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. అలాంటి లడ్డు వేల కార్యక్రమంలో మనం పాల్గొని మనం ఆ లడ్డును చేజిక్కించుకొని ఆ భగవంతుని కృపకు పాత్రులము కావాలని, తెలంగాణ పోరాటం జరిగి తెలంగాణ సాధించుకున్నాము. అప్పుడున్నటువంటి బ్రిటిష్ వారు మన పైన దండెత్తి మనల్ని బానిసలుగా చేసి మనల్ని ఏలుతున్నటువంటి క్రమంలో అప్పుడు ఉన్నటువంటి స్వాతంత్ర ఉద్యమ నాయకులందరూ మరి ఉద్యమం చేస్తున్నటువంటి క్రమంలో వారిని కలవనీయకపోతే వారు మనం ఎలాగైతే కలుస్తాము, ఎలా అయితే ఒక ఐక్యతా భావనతోటి ఉంటామని వారు ఒక ఆలోచన చేసి అప్పుడు ఈ నవరాత్రి ఉత్సవాలు గల్లీ గల్లీలో మన భారతదేశ వ్యాప్తంగా వినాయకులను పెట్టాలని అప్పుడున్నటువంటి స్వాతంత్రోద్యమ నాయకులు బాల గంగాధర్ తిలక్ గారు మరి ఈ ఉత్సవాలను తీసుకురావడం జరిగింది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా మరి ఇప్పుడు మనము ప్రతి నిత్యము కూడా ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని ఆనాడు చేసినటువంటి పెద్దల చేత మరి ఈరోజు ప్రతినిత్యము జరుపుకొని భక్తి భావాజాలంతో ముందుకెళ్తున్నందుకు సంతోషిస్తూ మరి గణనాథుని ఉత్సవాలలో కొన్ని నిన్న సంఘటనలు జరిగినాయి. యువతి యువకులందరూ పెద్దలందరూ కూడా పెద్దల మాట విని నిమజ్జనోత్సవ కార్యక్రమంలో ఎలాంటి గొడవలకు, అవాంఛనీయ సంఘటనలకు మీరు చొరవ ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా చాలా 9 రోజులు నవరాత్రి ఉత్సవాలైతే మీరు 15 రోజులు మరి ఈ పూజలు నిర్వహించారు. మరి ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా పెద్దల మాట విని మీ తల్లిదండ్రులు కూడా మీ గురించి వేచి చూస్తారు. కాబట్టి దయచేసి మీరందరూ భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనం చేసి మళ్ళీ కాలనీకి వచ్చి మరి అందరూ బాగుండాలని సభముఖంగా తెలియజేస్తూ మరి సైఫ్లు ఫ్రెండ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణనాథుని నిత్య పూజలు అందుకున్న సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ, యువజన సంఘాలకు, ముదిరాజ్ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. వేదిక పైన పెద్దలకు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాడ నరసింహ మామ గారికి, ఎంపీటీసీ సినన్న గూడూరు సినన్న గారికి, సిటీ సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్వర గారికి,
తెలంగాణ యోజన ఐక్యవేదిక అన్న రాఘవేంద్రన్న గారికి, చినమోని కృష్ణ బావ గారికి, ముదిరాజ్ పెద్దలు కేశరి యాదయ్య గారికి, వేదికపై ఉన్న క్యామశేఖరన్న గారికి, అందరికీ వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మరొకసారి పేరు చెప్పకుండా కూడా అన్యదా భావించదని అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ వినాయకుని మనకు విఘ్నాలు తొలగిపోవాలని వినాయకుని ముందుగా వినాయకునికి పూజ చేస్తాం. మనము ఎలాంటి గొడవలు లేకుండా ముందుకు పోవాలి. ఈ వినాయకుని ఏర్పాటు చేసుకొని అందరూ కలిసిమెలిసి ఉండాలని నేను వినాయకుని ఏర్పాటు చేసుకోవడం వలన అందరికీ స్నేహభావం కూడా పెంపొందుతుంది. ప్రతి ఒక్కటి మనం ముందుకు పోవాలన్నా కూడా ఇలాంటివి ముందు జరుపుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కైట్లూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ గణనాథులు గత 15 రోజుల నుండి నిత్య పూజలు అందుకొని ఈరోజు నిమజ్జన కార్యక్రమం వెళ్తున్న సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహారావు, అదేవిధంగా మన మండల బీసీ అధ్యక్షులు తిప్పల గారు, అదేవిధంగా యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు సోదరుడు రాఘవేందర్ గారు, వేదిక పైనటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా సోదరిమణులకు, ముఖ్యంగా 15 రోజుల నుండి నిత్య పూజలు చేసుకుంటూ ఈ 15 రోజులు కూడా ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాలు చేసిన కైట్లూ మిత్రులకు అందరికి కూడా పేరు పేరున మన కీర్తిశేషులు మన మధ్యలో లేనటువంటి ఎరువుల శంకర్ గారు కుమారులు ఎవరైనా కుటుంబ సభ్యులు వేదికపైకి రావాల్సిందే. తప్పకుండా గణనాథుని పూజించుకుంటాం కాబట్టి మీరు ఏదైతే ఈ 15 రోజులు పూజలు చేశారో మన సంవత్సర కాలంలో మన కుటుంబాలకు, మన అందరికి కూడా, మన గ్రామానికి, మన కుటుంబ సభ్యులకు, ప్రాణివాసులకు అందరూ కూడా శుభాలు జరగాలని ఆ గణనాథుని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే లేట్ అయింది కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా మంచి శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ మీరు అందరూ కూడా కలిసిమెలిసి ఆటపాటలతోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాల్సిందిగా మీకు అందరూ కూడా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జయపల్లి గణేష్ మహారాజ్కి. కేశన్ లక్ష్మయ్య 20,000 రూపాయలు. చప్పట్లు కొట్టాలి. బ్యాండ్ సౌండ్. కేశన్ లక్ష్మయ్య గారు 20,000 రూపాయలు. మూడో బాలరాజ్ గారు 22,000 రూపాయలు. మూడో బాలరాజ్ గారు 22,000 రూపాయలు. కేశని లక్ష్మయ్య గారు 25,000 రూపాయలు. మారమూరి లక్ష్మయ్య గారు 30,000 రూపాయలు. కేశన్ లక్ష్మయ్య గారు 32,000 రూపాయలు. కేశన్ లక్ష్మయ్య గారు 32,000 రూపాయలు. ఉప్పలమోని జంగయ్య గారు 50,000 రూపాయలు. ఈ 15 రోజుల విశిష్టంగా పూజలు అందుకున్న గణనాథునికి, లడ్డూకి బాగా క్రేజ్ ఏర్పడింది. ఎవరిది వాళ్ళే వాడండి, ఎవరిది ఒకరు చెప్పకండి. రండి, లడ్డు ఒకరు ఎత్తుకోండి. రాకి
గణేష్ మహారాజ్ కి ఎవరు లేరు కదా పులమోని జంగయ్య గారు 50,000 మూడోసారి గిరి మణికంఠ 20,000 రూపాయలు. మారమోని రాఖీ 21,000 రూపాయలు. గిరి మణికంఠ 22,000. మారమోని రాఖీ 23,000. మారమోని రాఖీ 23,000 రూపాయలు ఒకటోసారి. మారమోని రాఖీ 23,000 ఒకటోసారి. ఇంకా ఆలోచించిన ఆశాభంగం. పెద్ద లడ్డు అయిపోయి చిన్న లడ్డు కూడా చేజారిపోయే అవకాశం ఉంది కాబట్టి తర్వాత అనుకున్నా కూడా దొరకదు. మారమోని లక్ష్మయ్య గారు వారి కుమారుడు రాఖీ 23,000 రూపాయలు. మూడ బాలరాజు గారు 25,000 రూపాయలు. మూడ బాలరాజు గారు 25,000 రూపాయలు ఒకటోసారి. మణికంఠ 26,000 రూపాయలు. గిరి మణికంఠ 26,000 రూపాయలు ఒకటోసారి. గిరి మణికంఠ 26,000 రూపాయలు రెండోసారి. జై బోలో గణేష్ మహారాజ్ కి. గిరి మణికంఠ 26,000 రూపాయలు రెండోసారి. గిరి మణికంఠ 26,000 రూపాయలు మూడోసారి. అలాగే గిరి మణికంఠ కూడా ఇక్కడికి వచ్చి చిన్న లడ్డు. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు పెద్ద లడ్డును పులమోని జంగయ్య గారి కుమారుడు చిట్టికి అందజేయడం జరుగుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి.
రావాల్సిందిగా కోరుతున్నాం. మణికంఠ సంయుక్తంగా తీసుకోవడం జరిగింది. अरे बेटा कुछ साइड ही बेटा बेटा कुछ साइड साइड बेटा साइड बेटा राखी 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 साइड दो बेटा రాఖీ కొంచెం సైడ్ బేటా మణి అన్న వాళ్ళు కనిపించండి దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. అరే చిన్న రగనా రగనా गणेश महाराज की, विघ्नेश्वर महाराज की. మరి ఎవరు లేకుండా రైతులు యూత్ అసోసియేషన్ సందర్భంగా వారి తరపు నుంచి 15 రోజులు నిత్యం ఉపవాసం ఉంటుకుంటూ మరి యువకులందరూ చాలా చక్కగా పూజ చేసి నిమజ్జనానికి చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి కర్తాల్లో అన్ని యూతులున్నా మరి అందరూ చాలా డిసిప్లిన్గా ఉండడమే కాకుండా మరి పెద్దవారు చెప్పినట్టుగా కట్టుబడి ఉండి మరి ఆధ్యాత్మికంగా ఇంత మంచిగా ఉండడం కూడా చాలా సంతోషకరం. మరి ఇతర విలేజ్లలో మరి పట్టణ వాసుల్లో చూస్తుంటాం మరి రోజు వినాయకుడు పెడుతుందంటే మరి వినాయకుడు ఇంకా అసాంఘిక కార్యక్రమాలు చాలా చేసుకుంటూ ఉంటారు. మరి మన గ్రామంలో చాలా ఆధ్యాత్మికంగా కట్టుబడి ఉండి మంచిగా పూజ చేయడమే కాకుండా మరి వారు కూడా యువకులు ఒక అందరికి ఇతరులకు కూడా ఒక మెసేజ్ రూపంలో కూడా చూపించడం జరిగింది. మరి గత 15 రోజులు ఏ వినాయకుడు నిమజ్జనం చేయకుండా మన దగ్గర ఎన్నో అడ్డంకులు వచ్చినా సరే మరి పోలీసు యంత్రాంగం కూడా ఇంతకుముందు కూడా ఇక్కడ చాలా అడ్డంకులు చేశారు. అయినా సరే కంపల్సరీ మేము 15 రోజులే పెడతామని చెప్పేసి చేసి ఈరోజు నిమజ్జనానికి చేయడం కూడా చాలా సంతోషకరం. మరి ఆలస్యమైనందుకు క్షమించాలి. ఇక్కడ ఉన్న మహిళలు కానీ మరి ఇక్కడికి విచ్చేసిన మన ఎంపీడీసీ శ్రీనివాసరెడ్డి అన్న గారు, మరి బీసీ అధ్యక్షుడు మన కర్తాల్ మండల బీసీ అధ్యక్షుడు మన వెంకటేశ్వర కానీ అదేవిధంగా మన ఎర్రోల రాఘవేందర్ కానీ రవి కానీ శ్రీశైలం కానీ మరి మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన అన్న కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే శేఖర్ అన్న మరి ముదిరాజ్ బిడ్డలు అందరికీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ పెద్దలకు అందరికీ నాకు నమస్సుమంజలు తెలియజేస్తూ మరి ఆలస్యం అయింది. ఇప్పటికే నిమజ్జన కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ మరి యువకులకు ప్రత్యేకంగా పోటాబడి ఈరోజు లడ్డు వేలంలో దక్కించుకున్న వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 15 రోజులు నిత్య పూజ చేసిన లడ్డు విలువ ఎందో 27 సంవత్సరాల క్రితం నేను గ్రహించినప్పుడు నాకు తెలుసు దాని విలువ. కాబట్టి మరి 27 సంవత్సరాల క్రితం కూడా మరి హనుమాన్పల్లిలో దసరా సందర్భంగా అమ్మవారి చీరం కూడా దక్కించుకోవడం జరిగింది. ఆ రోజు మా నాన్నగారు అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆ అమ్మవారి మరి గణేశుని ఆశీర్వాదం రోజు మరి ఆ దక్కించుకున్న తర్వాత దాని విలువ అనేది నాకు మనస్ఫూర్తిగా నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా వారు గ్రహించిన లడ్డు గ్రహీతలు కూడా వారు అనుకున్న కోరికలు ఆ గణనాథుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి గణేష్ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ వెంకటేశ్వర. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఆ తర్వాత సింగిల్ విండో చైర్మన్
కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ గారిని చుక్కని శివ గారు సన్మానిస్తారు. ఇప్పుడు తెలంగాణ యువజన సంఘాల అధ్యక్షులు మన స్థానికుడు యువత ఆదర్శ ప్రాయుడు ఎర్రోల రాఘవేందర్ గారిని జై గణేష్ మహారాజ్ కి క్యామ చంద్రశేఖర్ గారిని మధు సన్మానిస్తారు. గత సంవత్సరం వినాయకుని దాత విగ్రహదాత మన బీసీ సంఘం అధ్యక్షుడు కర్తాల మండల వెంకటేష్ అన్న గారికి మరి అదేవిధంగా మధు గోల్డ్ సన్మానించాలని కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మన స్కైప్లో ప్రెసిడెంట్ పిఎస్టి ప్రెసిడెంట్ సెక్రటరీ దయచేసి స్టేజ్ మీదకి రావాలి. మూడ రవి కార్తికేశ్వర రాకే మార్కల్ భజన మండలి దమదమ కావాలి మోర్కల్ కాశమోహన్ జంగే భజన మండలి రావే కానీ అయిపోయింది. అన్నదాత మరి అన్నదానము నిత్యాన్నదానం ఇక్కడ చేసిన మన జంగన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి కూడా సన్మానం చేయడం జరిగింది. సోమ్లా మునంగా ఇప్పుడు కావాలన్నా కూడా రావాలి. రామ్లన్నా పిలుస్తున్నాయి మరి పెద్దలు మన చేగూరు రామలన్న గారికి మూడో శ్రీహరి ఏం చేస్తారా మీరేముంది మరి అందరూ సర్పంచ్ అంటే 5 సంవత్సరాలు ఉంటారు. మన కర్తాల్ గ్రామానికి మరి చిరకాల సర్పంచ్ మన వెంకటేశ్వర రావాలని కోరుకుంటున్నా. సర్పంచ్ అందరు 5 సంవత్సరాలు ఉంటారు, ఓటర్లతో ఎన్నుకుంటారు. కానీ చిరకాల సర్పంచ్ అంటే మన కర్తాల్ చిరకాల సర్పంచ్ ఎంపీడీసీ ద్వారా సన్మానం చేశారు సార్. చాలా మందికి వెంకటేశ్వర సర్పంచ్ అంటే తెలుసు. చుక్కని సందీప్ చుక్కని బ్యాండ్ స్టార్ట్ చేయండి బాబు.
పగరావే రే పల్లె మదనా గోవర్ధనగిరులు మదమ్మలు పగరావే మదమ్మలు పగరావే రే పల్లె మదనా Thank you.
సేర్లు దిగే ఉకుండు బాల మన తూగుటు ఎలా సేర్లు దిగే ఉకుండు బాల మన తూగుటు ఎలా ఊగి ఊగి సేర్లు దిగే 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 ఉకుండు బాల మన తూగుటు ఎలా ఊగి ఊగి సేర్లు దిగే ఉకుండు బాల దొరలు తాగు ఇప్పసారై తాగుదని బా